नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ, क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। సీనియర్ లండన్లో ఓకే, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం వెహికల్ అఫెండర్స్ మనకు సిసిఎస్ శంషాబాద్ టీం అండర్ ది లీడర్షిప్ ఆఫ్ శశాంక్ రెడ్డి అండ్ వాళ్ళ ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, కానిస్టేబుల్స్, అట్లనే రాజేందర్ ఏసీపీ ఆధ్వర్యంలో డిఐ పవన్ వీళ్ళ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ అయ్యి మనకు వెహికల్ థెఫ్ట్ బాగా అయితే ఉంటాయి. రాజేంద్ర, మల్లాడివరంపల్లి 2 పోలీస్ స్టేషన్లలో కూడా మీరు రెగ్యులర్గా వెహికల్ థెఫ్ట్ గురించి, ఆటోమొబైల్ థెఫ్ట్ బాగా నోటీస్ అవుతూ ఉంటాయి. నైట్ అవర్స్లో వీళ్ళు పార్కింగ్ ప్లేసెస్ లేక బయట పార్క్ చేసి ఉంటాయి, అవి రికీ చేసి వీళ్ళు వేసుకుపోవడం జరుగుతూ ఉంది. ఈ అఖిల్ ఖాన్ అని ఇతను ఇప్పుడు మెయిన్ అఫెండర్ మనకి A1 కింద. ఈ అఖిల్ ఖాన్ మైలార్దేవరంపల్లిలో ఉంటాడు, మన పరిధిలోనే ఉంటూ ఇతని మీద ఇప్పుడు మనకు టోటల్గా మీరు చూసినట్లయితే 12 బైకులు రికవరీ కావడం జరిగింది. టోటల్ అంటే 9 బైకులు మన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటివి, 1 RGA పోలీస్ స్టేషన్కి సంబంధించి, 2 లంగారోజ్కి సంబంధించి టోటల్ 12 కేసెస్ ఇప్పుడు మనకు మీరు ఇందాక చూపించినటువంటి వెహికల్స్కి సంబంధించినటువంటి దాంట్లో 6 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లు ఉన్నాయి, 5 వచ్చేసి బజాజ్ పల్సర్ బైక్స్ ఉన్నాయి, 1 వచ్చేసి సుజుకి స్కూటీ టైప్లో అదొకటి వెహికల్ ఉంది. అయితే దీంట్లో ఈ అఖిల్ ఖాన్, షోయబ్ అలీ వీళ్ళిద్దరు మెయిన్ అక్యూజ్డ్, A1 అండ్ A2. దీంట్లో సయ్యద్ మొహమ్మద్, షేక్ మహమ్మద్ అండ్ షేక్ రఫీక్ అని, సయ్యద్ రఫీక్ వీళ్ళిద్దరు కూడా ఒకరేమో నిజామాబాద్కి సంబంధించినటువంటి వాళ్ళు, ఒకరు జీడిమాట్లకు సంబంధించినటువంటి వాళ్ళు, రిసీవర్స్. అంటే వీళ్ళు దొంగతనం చేసి ఈ బండ్లను వీళ్ళకి అమ్మడం, వీళ్ళు ఇంట్లో కస్టమర్స్ని చూసుకొని లాభంకు అమ్ముకోవడం జరుగుతూ ఉంది. సో వాళ్ళ దగ్గర నుంచి కూడా వెహికల్స్ రికవరీ చేయడం, ఈ సయ్యద్ మహమ్మద్, సయ్యద్ రఫీక్ ఇద్దరిని కూడా కస్టడీ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనకు చూసినట్లయితే టోటల్ 12 వెహికల్స్, 18 లక్షల వర్తు వెహికల్స్ రికవరీ కావడం జరిగింది. అయితే ఇతని బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే అఖిల్కి సంబంధించినంత వరకు ఆల్రెడీ అతని మీద మనకు నందిగామ, కొత్తూరు పోలీస్ స్టేషన్లో క్యాటిల్ థెఫ్ట్లో 2 కేసులు ఉన్నాయి, మరియు మనకు కామాటిపుర, సంతోష్ నగర్లో కూడా 2 బైక్ థెఫ్ట్ కేసులు అతని మీద పాతయి ఉన్నాయి. ఇది కాకుండా కూడా ఇంకా మనకున్న సమాచారం ప్రకారం 9 కేసులలో చార్మినార్కు సంబంధించినటువంటి 9 ఆటోమొబైల్ కేసులో A3 అఖిల్ ఖాన్, మనకేమో ఇక్కడ A1, అక్కడ A3 ఉన్నాడు. వాళ్ళకు 9 కేసులలో వాంటెడ్ అక్యూజ్డ్ అఖిల్ ఖాన్.
సో ఇతను ఒక మోడస్ ఆపరెండి చూస్తే ఇతని మీద ఇప్పుడు ఈ 12 కేసులు ఉన్నాయి. ఏది ఇప్పుడు బైకులు దొరికిన 12 కేసులు. అవి 9 రాజేంద్ర నగర్ సంబంధించి, ఒకటి ఆర్జీఐ పోలీస్ స్టేషను, 2 లంగరౌస్ పోలీస్ స్టేషన్. టోటల్ ఇవి 12. 9 కేసులలో ఈ వాంటెడ్ అక్యూజ్డ్ ఆల్రెడీ, అంటే 12, 9, 21 అయినాయి. ప్లస్ ఆల్రెడీ మీకు నందిగామ, కొత్తూరులో 2 కేసులు ఉన్నాయి. సో ఇవన్నీ చేసి అతని మీద ఖచ్చితంగా ఇప్పుడు మేము పీడీ యాక్ట్ రెడీ చేస్తూ ఉన్నాం. ఇక అతను జైలుకి వెళ్ళి రాకుండా 1 సంవత్సర కాలం పాటు అతన్ని మనం కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత పీడీ యాక్ట్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్. సో ఆ విధంగా ఇట్లాంటి రిపీటెడ్ అఫెండర్స్ ఉంటే ఖచ్చితంగా కంట్రోల్ చేయడానికి ఉంటుంది. మీరు ఈ కత్తి చూసి ఇప్పుడు మనము జనరల్గా ఈ మధ్యకాలంలో మీరు బాగా ఇన్సిడెంట్స్ చూస్తూనే ఉన్నారు. మా సిబ్బంది మీద కూడా అటాక్ చేయడాలు, ఫెరోషియస్గా బిహేవ్ చేయడం, దాడి చేయడం, తల్వార్లతో దాడి చేయడం కూడా జరుగుతూ ఉన్నది. సో కాబట్టి ఈ మొన్న కూడా మీకు పెట్రోల్ బంపులలో, ఈ క్యాష్ వైన్ షాపులలో క్యాష్ కలెక్ట్ చేసే వాళ్ళు తీసుకుపోయే ముందు 12 గంటలకు క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయే ముందు తుపాకీ చూపించి కూడా ఒక అఫెన్స్ జరిగింది. మనకు ఇవన్నీ అఫెన్సులు ఒకటి తర్వాత ఒకటి, ఎవరన్నా బయటికి వెళ్ళి వచ్చే అఫెండర్స్ ఆస్కారం ఎక్కువ ఉంటే స్నాచింగ్ కానివ్వండి. సో పట్టుకొని పోయినప్పుడు ఒక గ్యాంగ్ దగ్గర వెపన్స్ కూడా ఈ మధ్యలో మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ఈవెన్ హెచ్బీలకు వచ్చినప్పుడు కూడా కొంతమంది వెపన్ పెట్టుకొని ఏదైనా వస్తే అటాక్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటున్నారు. మ్యాన్ ప్యాక్స్ వాడే గ్యాంగ్ను కూడా మనం పట్టుకోవడం జరిగింది. మీరు కూడా చూసారు, మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళు, యూపీలో కూడా అక్యూజ్డ్. కాబట్టి పబ్లిక్ పరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని, కమ్యూనిటీ పరంగా కూడా మేము వాళ్ళని ఎంటర్టైన్ చేసి సీసీ కెమెరాలు కూడా ఇన్స్టలేషన్ చేయించడం జరుగుతూ ఉంది. అదొక డ్రైవ్ లెక్క. మీరు కూడా మీ దృష్టికి ఏదైనా కెమెరాస్ పనిచేయట్లేదు అక్కడ ఉండి కూడా, హాట్స్పాట్స్ కింద మేము కొన్ని ప్లేస్లను చూసుకొని ఈ క్రైమ్ను ప్రివెంట్ చేయడానికి ఒక స్పెసిఫిక్ స్ట్రాటజికల్గా స్టెప్స్ తీసుకోవడం జరుగుతూ ఉన్నది.